తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరుబాట వీడేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా ప్రకటించింది. బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను ఆమోదించాలనే డిమాండ్తో జంతర్ మంతర్ వేదికగా మహాధర్నా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బిల్లులను ఆమోదించి పంపిస్తే మోదీ బీసీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తే సరిలేకుంటే వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఆమోదింప చేసుకుంటామని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో 150 ఎంపీ సీట్లకు మించి రాకుండా చేస్తామని సవాల్ విసిరారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లే లక్ష్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. పీసీసీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వేదికగా మహాధర్నా నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం పంపించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మహాధర్నాకు ఇండి కూటమి ఎంపీలు మద్దతు పలికారు. ప్రధాని మోదీ, భాజపా నేతలు బీసీ బిల్లును అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చలో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. అవసరమైతే మోదీని గద్దెదించి రాహుల్ను ప్రధాని చేసైనా రిజర్వేషన్లు సాధిస్తామని సవాల్ విసిరారు. తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ 50% పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దాదాపుగా ఈ బిల్లులు వచ్చి 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్ లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. కోసం పార్లమెంటులో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు. 300కు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం, ఎవ్వరు చెయ్యని కులగణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు వీళ్ళందరూ నాకు అండగా నిలబడి 100 సంవత్సరాల నుంచి జరగని కులగణనను చేసే అవకాశం, చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు. రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలేడు. ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయింది. ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దె దించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. బీసీలకు న్యాయం చేయమంటే ముస్లింలను బూచీగా చూపిస్తూ బీజేపీ అన్యాయం చేయాలని చూస్తుందని మంత్రులు ఆరోపించారు. కులగణన, బీసీ రిజర్వేషన్ల బిల్తో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. మతం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి, 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. నరేంద్ర మోడీ కాదు, మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం. మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే, అయితే మా బిల్లులు ఆమోదించండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. ఆనాడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలైన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గుర్తించాడు. వాళ్ళ వారసుడుగా ఇవాళ కులగణన చెయ్యాలి, ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈ రోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరారు. మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి, కుట్రలు కుతంత్రాలు మానండి.